వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎట్టకేలకు సుఖాంతమైన 7 ఏళ్ల అక్ష కథ. తల్లిని బిడ్డను ఏకం చేసిన కరీంనగర్ జిల్లా బాలల సంక్షేమ శాఖ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మీడియా సమావేశం. ఓటమి భయంతోనే పువ్వాడ దాడులకు దిగుతున్నాడని విమర్శ. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కడెం మండలంలో నీట మునిగిన వరి ధాన్యం. దిక్కుతోచని స్థితిలో కొట్టిమిట్టాడుతున్న రైతన్నలు. కోదాడ పట్టణంలో మెరిసిన బుల్లితెర నటి అనసూయ. యువతి ఫీమేల్ వరల్డ్ షాపింగ్ మాల్ ప్రారంభం. డీటెయిల్స్ చూస్తే 7 ఏళ్ల అక్ష కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. 7 ఏళ్ల తర్వాత కరీంనగర్ జిల్లా బాలల సంక్షేమ శాఖ అధికారులు పోలీసుల కృషితో తన తల్లిదండ్రులను అక్ష కనుసుకోగలిగింది. గత 15 రోజులుగా మిస్టరీగా మారినటువంటి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆ పాప కథ అనేక మలుపులు తిరిగింది. అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో 2016లో తండ్రి రవికుమార్తో పాటు పాప అక్ష కనిపించకుండా పోయింది. దాంతో తల్లి ద్వారక సకినేటిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పాప కోసం తల్లి ద్వారక వెతుకుతోంది. ఎక్కడెక్కడికో తిరిగి హైదరాబాద్ బసవతారక హాస్పిటల్లో పనిచేస్తున్న ఆండాళ్ అనే మహిళ వద్దకు అక్ష చేరుకున్నది. ఆండాళ్ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్కు చెందిన భాగ్యలక్ష్మికి అప్పగించింది. పాపకు అనారోగ్యంగా ఉండటంతో భాగ్యలక్ష్మి ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా పాప భాష చూసి అనుమానించిన ఆర్ఎంపీ ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ పాప తమదేనంటూ శ్రీకాకుళం నుంచి ఒకరు రాగా అంతర్వేది నుంచి పద్మ అనే మహిళ పాప తన మనవరాలినంటూ ఆధారాలు చూపించడంతో శిశు సంక్షేమ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. DNA టెస్టు చేయించాలని నిర్ణయించారు. ఆ తర్వాత శ్రీకాకుళం వాసి పాప తమది కాదని చెప్పడం, అలాగే పద్మ చెప్పింది నిజమేనని నిరూపించుకున్న తర్వాత పాప తల్లి ద్వారకను అధికారులు పిలిపించగా తనతో గొడవ పడి భర్త రవి పాపను తీసుకుని వెళ్లిపోయాడని చెప్పడంతో దాన్ని నిర్ధారణ చేసుకున్న అధికారులు పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. అదే పాప ఎలా తప్పిపోయింది? పాప ఎలా తప్పిపోయింది? ప్రజాభిమానం పొందాలి తప్ప దౌర్జన్యాలతో రాజకీయం చేస్తే ప్రజలు హర్షించరని భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. పొంగిలేటి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓటమి భయంతోనే ఇలా చేయిస్తున్నారని, ఇలాంటి ఘటనలు ఖమ్మంలో జరగడం ఇది మొదటిసారి కాదన్నారు. వైఎస్ఆర్ కాలనీలో కూడా ఇలాగే ప్రవర్తించారని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని, లేని పక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నిన్న జరిగినటువంటి చీకటి కార్తీక్ మీద దాడిని అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ, ఏదైతే మా నాయకుడు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి పాల్వంచకు చెందిన చీకటి కార్తీక్పై దాడి చేయటం అనేది ఏమైనా చర్యగా భావిస్తూ, చేతనైతే ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ఏదైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాలి తప్ప దాడులు చేయటం అనేది సరైనది కాదు. ఇప్పుడు పెద్దలు రాజశేఖర్ కూడా చెప్పారు, సోషల్ మీడియాలో ఏదైనా వక్రించి ఉన్నటువంటి పదాలు వస్తే
పోలీస్ కంప్లైంట్ చేయాలి తప్ప భౌతిక దాడి చేయడం అనేది సరైన పద్ధతి కాదు. పెద్దలు జిల్లా మంత్రి గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలకి ఇబ్బందులు జరిగే పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మరి ఈ విధమైన చర్యలు చేయడం సరైన పద్ధతి కాదు. మరి మంత్రి గారు కూడా ఆలోచించాలి. గతంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా దాడులు జరగలే. ప్రశాంతంగా ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మదర్లో ఆఫీసుపై దాడి చేయడం, అదేవిధంగా చీకటి కార్తీక్పై దాడి చేయడం అనేది మరి సరైన పద్ధతి కాదని చెప్పి హితవు తెలియజేస్తూ, రాబోయే కాలంలో చాలా సమయం ఉంది, తిరిగి దాడి చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి మా నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలు. అలాంటి వ్యక్తిపై బురద తల్లి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆరోపణలు ఖండించే విధంగా చీకటి కార్తీక్ పోస్టింగ్ చేశాడు తప్ప ప్రత్యేకంగా. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు వరి ధాన్యం తడిసి ముద్దయింది. దిక్కుతోచని పరిస్థితుల్లో రైతన్నలు కొట్టిమిట్టాడుతున్నారు. వడ్ల కొనుగోలులో అధికారులు అలసత్వం, తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో యువతి ఫీమేల్ వరల్డ్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ కు స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో పాటు ప్రముఖ సినీ నటి యాంకర్ అనసూయ హాజరై కొంతసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ, కోదాడ ప్రజలు ఎండలు ఎక్కువగా ఉన్నా ఓపిక్గా స్వాగతం పలికినందుకు సంతోషం వ్యక్తం చేశారు. యువతి ఫ్యాషన్ వరల్డ్, ఫీమేల్ ఫ్యాషన్ వరల్డ్ లో లేటెస్ట్ ఫ్యాషన్ డిజైన్స్, కలెక్షన్స్, అన్ని రకాల మెటీరియల్స్ లభిస్తాయని తెలిపారు. ప్రస్తుతం 2 సినిమాలు చేశానని, అందులో విమానం మూవీ జూన్ 9న విడుదల కాబోతోందన్నారు. చాలా మంచి వినోదాత్మక కుటుంబ సినిమా అని అందరూ చూడాలని కోరారు. రాజకీయాలకు వస్తానా రానా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేనని, రాజకీయాల గురించి ఇంకా ఆలోచించలేదన్నారు. నమస్కారం. కోదాడ వాళ్ళు చాలా చాలా ఓపికతో ఈ రోజు నాకు స్వాగతం పలికినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎండలు బాగా ఉన్నాయి, ఐ అండర్స్టాండ్, కానీ కొన్ని అనుకోని సందర్భాల వల్ల కొంచెం లేట్ అయింది. సో ఐ హోప్ యూ డోంట్ మైండ్. అండ్ డెఫినెట్ గా అయినా కూడా చాలా మంచి చిరునవ్వుతో అందరూ నాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక్కడ యువతి ఫీమేల్ వరల్డ్, యువతి ఫ్యాషన్ వరల్డ్, యువతి డిజైనర్ వరల్డ్. సో ఇన్ని పేర్లు అని అనుకోవద్దు, బికాస్ ఇట్ డిజర్వ్స్ ఆల్ ఆఫ్ దాట్. బికాస్ కోదాడ ఇన్ అ వే చాలా లక్కీ. ఇక్కడ ఉన్న యూత్ అమ్మాయిలు స్పెషల్లీ దే వెరీ లక్కీ బికాస్ లేటెస్ట్ ఫ్యాషన్ అండ్ డిజైనింగ్ కి సంబంధించిన మంచి కలెక్షన్ మన యువతి ఫీమేల్ వరల్డ్ లో లభించబడతాయి. సో తప్పకుండా కోదాడలో ఉన్న యువతి ఫీమేల్ వరల్డ్ కి అందరూ వచ్చి ఓల్డ్ అని షాపింగ్ బ్యాగ్స్ తో తిరిగి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ యువతి ఫీమేల్ వరల్డ్ ఆల్ ది వెరీ బెస్ట్, ఇంక్లూడింగ్ రాధాకృష్ణ గారు, కేనార్ గారు, తేజ గారు, అనీష్ గారు, ఎక్కడ ఉన్నారు ఇప్పుడే. సో అండ్ మీడియా మిత్రులందరూ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చక్కగా నవ్వుతున్నారు. ఇలా జూన్ 9వ తారీఖున విమానం రిలీజ్ కాబోతుంది. ఇప్పటికీ కొంతమంది అగ్ర దర్శకులు చూసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆల్ ఆఫ్ యూ పెళ్ళైందా మీకు? అయ్యా సిగ్గుపడుతున్నారా? ప్రతి
తండ్రి చూడాల్సిన ప్రతి కొడుకు ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. నేను సుమతి అనే క్యారెక్టర్ చేశాను. కొంచెం గ్లామరస్ గా ఉన్నా కూడా కథకి చాలా మంచి అడిషన్ ఉండే పాత్ర. విమానం ఒకటి రిలీజ్ అవుతుంది. సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యురాలు ఆసుపత్రికి రాకపోవడంతో గర్భిణికి నర్సులు డెలివరీ చేశారు. నర్సుల నిర్లక్ష్యానికి నవజాత శిశువు మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. అజాగ్రత్తతో నర్సులు వైద్యం చేయడంతోనే శిశువు మృతి చెందినట్లు బంధువులు ఆందోళనకు దిగారు. బాధితురాలు నడిగూడెం మండలం కరివిరాలకు చెందినటువంటి మానసగా గుర్తించారు. నర్సులు డాక్టర్కి సమాచారం ఇచ్చినా కూడా రాలేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. నార్మల్ ఫస్ట్ నుంచి హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి తెలిసి కూడా గైనకాలజిస్ట్ పర్యవేక్షణ లేకపోయినా కూడా వాళ్ళిద్దరు నర్సులు చేసిర్రు. ఇంజక్షన్ వేయటం వల్ల ఆ నొప్పులతోనే ఆ మమ్మల్ని పడిపోయి తర్వాత ప్రెషర్తో గుంజిరు బయటికి. ఆమెకు హై రిస్క్ ప్రెగ్నెన్సీ మేము వద్దన్నా కూడా బలవంతంగా తీసుకుని లోపల తీసుకుపోయి చేపిస్తానని తీసుకువెళ్ళి బాబుకి సీరియస్ ఉందని తెలిసి కూడా అంబులెన్స్ పిలిపిస్తే అంబులెన్స్ ప్రైవేట్ హాస్పిటల్కి రానన్నాడు. సౌకర్యం కూడా లేదు. ఈలోపు కొద్దిగా 1 అవర్ దాకా లేట్ అయ్యి పెద్ద ఇబ్బంది జరిగింది. మాకు అన్యాయం జరిగింది. డాక్టర్స్ ఏమంటారు, మాకు మా చేతులు లేదు, మీరు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొని పోరు అని చెప్పారు. ఆ నర్సులు చెప్పారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ కూడా డ్యూటీకి రాలేదు. నాడు మహాభారతంలో ద్రౌపదికి జరిగిన అవమానం లాంటిదే నేటి మోదీ భారతంలో పునరావృతమైందని వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రారంభించాల్సిన నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని ప్రారంభించడంపై నిరసన వ్యక్తం చేస్తూ వీసీకే పార్టీ శ్రేణులు మదనపల్లె బెంగళూరు రోడ్డు నందు అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల చొక్కాలు ధరించి నల్ల జెండాలు చేతబట్టి నిరసన చేపట్టారు. రాజ్యాంగ పరంగా నైతికంగా నూతన పార్లమెంటు భవనాన్ని ప్రస్తుత రాష్ట్రపతి గారే ప్రారంభించాలి. భారతదేశానికి అత్యున్నత చట్టము భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం తర్వాత అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవి. ప్రధానమంత్రి కూడా రాష్ట్రపతి తర్వాత స్థానంలోనే ఉంటారన్న విషయాన్ని మనమందరూ కూడా గ్రహించాం. ఇలాంటి ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి చేతుల మీదుగా నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా కేవలం గిరిజన మహిళా రాష్ట్రపతి అన్న వివక్షతోటి రాష్ట్రపతి చేతుల మీదుగా కాకుండా నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధానే ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం అనేది ఇది ఆయన యొక్క నిరంకుశత్వానికి, ఆయనలో గిరిజనుల పట్ల, దళితుల పట్ల, మహిళల పట్ల ఉన్నటువంటి వివక్షాపూరితమైనటువంటి భావనకి పరాకాష్ఠగా ఇది కనపడుతుంది. కాబట్టి మోడీ యొక్క దుశ్చర్యని తీవ్రంగా బీసీకే పార్టీ ఖండిస్తూ ఉంది. అదేవిధంగా భారత స్వాతంత్ర సంగ్రామంలో వేలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే, లక్షలాది ప్రాణాలు స్వతంత్ర పోరాటానికి అర్పణ చేసుకుంటే ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. ఆ స్వాతంత్ర పోరాట సంగ్రామంలో బ్రిటిష్ రాణి కాళ్ళు పట్టుకొని క్షమాభిక్ష కోరి ప్రాణాన్ని నిలబెట్టుకొని చివరి వరకు బ్రిటిష్ వాళ్ళకి బానిసగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీకి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్సీ కవ్వూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల పట్టాలిస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పేదవాడు అంటే ఏంటో ఈ చంద్రబాబుకు చూపించే విధంగా ఈ ర్యాలీలను నిర్వహించడం జరిగిందని, పేదల సొంతింటి కల నెరవేర్చాలని అనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన ప్రభుత్వం
ఆహ్వానించండి ఆహ్వానించండి. మన క్రమశిక్షణ మనది, మన వైఎస్ఆర్సీపీ కంటే సార్లు కొట్టద్దు తమ్ముడు ఆదు కొట్టకమ్మా. ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో బైక్ ర్యాలీ ఏర్పాటు చేయటం, మరి ఈ బైక్ ర్యాలీకి ఈ పాలకొల్లు నియోజకవర్గం ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా భారీ ఎత్తున పాల్గొన్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ముందుగా నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ బైక్ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే, మరి ప్రతిపక్ష ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పేదలకు మరి సెంటు భూమి ఇళ్ల పట్టాలు ఇస్తే ఆ పట్టాల కోసం ఏ విధంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడో మనందరం కూడా చూస్తున్నాం. దానికి పేదవాడు అంటే ఏంటో చూపించాలన్న మరి ఆలోచనతోటే ఈరోజు ఈ బైక్ ర్యాలీని ఏర్పాటు చేయటం. ఎందుకంటే వాస్తవానికి పేదలందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేర్చాలన్న మరి తపంతోటి ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎందుకంటే 28 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒకేసారి మరి 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించడం, వాళ్ళందరికీ కూడా ఇళ్ల నిర్మాణం చేసే కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తామన్నది మనందరికీ తెలుసు. ఎందుకంటే గ్రామాల వారీగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ సెంటున్నర భూమి, మరి అదేవిధంగా అర్బన్లో ఉన్నటువంటి వారందరికీ సెంటు భూమి ఈరోజు మేము కేటాయించి వారు మళ్ళీ ఇళ్ల నిర్మాణం చేసుకోవడానికి 1,80,000 రూపాయలు, శ్రీనిధి ద్వారా 35,000 రూపాయలు వాళ్ళకి అందించే కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తున్నాం. మరి ఇవన్నీ చూసి వారవలేక మరి పేదవాడికి ఈ రాష్ట్రంలో వచ్చే ఆదాయాన్ని అంతా కూడా పనిచేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అన్న మరి కుళ్ళు కుతంత్రాలతోటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అటు అధినాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యే ఈ డ్రామా నాయుడు కానీ ఏ విధంగా మాట్లాడుతున్నారన్నది మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఇలా నిర్వహిస్తున్నామని చెప్పేసి మేము పిలిపిస్తే ఈరోజు ఒక ప్రపంచంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా పాల్గొన్నారంటే దానికి ఏ విధంగా ఈ కింద ఉన్నటువంటి మరి అట్టడుగు ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉడికిపోతున్నారన్నది మీరు అందరూ కూడా చూస్తున్నారు. 2014 ఎన్నికలలో పెట్టిన మేనిఫెస్టోను కొత్తగా 2024 ఎన్నికల ముందు కొత్త మేనిఫెస్టోగా చంద్రబాబు ప్రవేశపెట్టాడని, రాష్ట్ర ప్రజలను, తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను చంద్రబాబు మోసం చేస్తున్నాడని నర్సరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికలలో ప్రజలను మోసం చేసిన చంద్రబాబు మళ్లీ మోసపూరితమైన వాగ్దానాలను ఇస్తూ వస్తున్నాడని అన్నారు. అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు చేస్తుంటే, చంద్రబాబు నాయుడు వాళ్ళ మేనిఫెస్టోని 2 ఫేజుల్లో ప్రకటించి, అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రకటిస్తాడో మళ్ళీ దీన్ని సెకండ్ టైం కూడా పెట్టుకుందాం అని చెప్పి ఒక ఆప్షన్ కూడా పెట్టుకున్నాడు. దసరాకి మళ్ళీ 2వ మేనిఫెస్టో. నిరుద్యోగ వృత్తి అన్నాడు. గతంలో ఎంతమందికి ఇచ్చారండి? ఎప్పుడు ఇచ్చారండి నిరుద్యోగ వృత్తి? ఈరోజు మళ్ళీ కొత్తగా పెడతా ఉన్నాం. పాత చింతకాయ పచ్చడిని కొత్త సీసాలో పెట్టి ఇవాళ ఏదో నేను చేస్తున్నానని చెప్పి మాయమాటలు చెప్పే కార్యక్రమం మళ్ళీ మొదలు పెట్టాడు ఇవాళ. అట్లానే 20 లక్షల ఉద్యోగాలు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు 2014 నుంచి 19 వరకు? 30,000 ఉద్యోగాలు ఇచ్చాడు ఈయన 5 సంవత్సరాల కాలంలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3,60,000 ఉద్యోగాలు ఈరోజు ఈ 5 సంవత్సరాల కాలంలో, 4 సంవత్సరాల కాలంలో ఇచ్చిన మాట వాస్తవం కాదా? ప్రభుత్వ ఉద్యోగాలు. మేము అడిగేది ప్రైవేటు ఉద్యోగాలు అంటే ఏం చెప్పేది? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. సాఫ్ట్వేర్నే నేను తెచ్చాను, సెల్ ఫోన్నే నేను కనుక్కున్నాను, హైటెక్ సిటీని నేనే కట్టాను. ఇవన్నీ కోతలు మనకు తెలుసు. సో ఇవన్నీ ఉద్యోగాల కింద లెక్కేసుకొని అన్ని నేను చూపిస్తానంటే ఎవరు నమ్మే పరిస్థితి కాదు. అది ఇండివిజువల్ టాలెంట్. ఆ విద్యార్థిలో ఆయనకి టాలెంట్ ఉంటే, ఆయనకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి పర్సంటేజ్ ఆఫ్ మార్క్, ఆటోమేటిక్గా కంపెనీలు వచ్చి ముందుకు తీసుకెళ్తాయి. అవి కూడా నేనే చేశానని చెప్పుకునే కార్యక్రమం చేస్తాడు. ఇక ఎట్లా ఉందంటే ఒలింపిక్స్ ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేసినట్టు. ఇక ఎవడిచ్చినా ఉద్యోగం అనేది. నువ్వు అలాంటి ఉద్యోగాలు ఇక గొప్పతనం కోసం ఇక అన్ని నేనే చేశానంటే ఎట్లా అంటే, ఆయన చెప్పే మాటల్లో నమ్మితే ఇక ఏదైనా నేను చేశానంటాడు. సో అలాంటివి కాదు. నేననేది ప్రభుత్వం తరపు నుంచి నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు, ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించావు.
30,000 ఉద్యోగాలు కల్పించి ఇవాళ మమ్మల్ని క్యాలెండర్ వేయలేదు, మీరు ఎన్ని ఇచ్చారని చెప్తున్నాడు. ఒక్క సచివాలయం ఉద్యోగస్తులు 1,39,000 ఇచ్చాం. హెల్త్ సెక్టర్లో దాదాపు 44,000 మందికి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చాం. ఇన్ని అందరూ పాపం ఉద్యోగాలు ఇస్తాడేమో చంద్రబాబు నాయుడు అని అందరూ ఆశ కల్పించి ఓటు వేయించుకున్నాడు. కానీ వచ్చిన తర్వాత ఏం చేశాడు? తన కొడుకు ఉద్యోగం ఇప్పించుకున్నాడు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం పరిధిలోని మనుబోలు పొదలకూరు రహదారిపై చెర్లోపల్లి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తిరుపతి జిల్లా కోట మండల కేంద్రమైన కోట గ్రామానికి చెందిన ముత్యాలయ్య అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ముత్యాలయ్య మృతదేహాన్ని మనుబోలు పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఇలా నేతలందరూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. దీంట్లో భాగంగా ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పాలనపై ప్రశంసల జల్లు కురిపించారు. వాళ్ళు చించేసి వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యం చేస్తారని మాట్లాడుతూ ఉన్నారు. చించేసిన వాళ్ళు దౌర్జన్యం చేస్తారా లేకపోతే వేసిన వాళ్ళు దౌర్జన్యం చేస్తారో మాకైతే అర్థం కాలేదు. ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరు కూడా దౌర్జన్యం చేసే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు చేయదని కూడా తెలియజేసుకుంటాను. నా వంతు అయితే నేను ఒప్పుకోను కూడా దౌర్జన్యం చేసేదానికి. అది ప్రజలందరికీ తెలుసు. ఫ్లెక్సీలు చెప్పింది వాళ్ళు మళ్ళా మేము దౌర్జన్యం చేశారని మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏది కరెక్ట్ ఉందో అది మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకటైతే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఫ్లెక్సీల్లో మరి ఒంగోలులో కావాలని వాళ్ళు చించేయటం చూశారు. ఎక్కడ మిగతా రాష్ట్రంలో ఎక్కడ చించేయలేదు. అంటే మేము ఎంత సామరస్యంగా ఉన్నామో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది ఒకసారి గుర్తు చేసుకొని జనసేన వాళ్ళు పద్ధతిగా ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. చంద్రబాబుపై ఏపీ స్పీకర్ తమ్మినేని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేత కూన రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం ఆమదాల వలసలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై వ్యాఖ్యలు చేసిన స్పీకర్పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జగన్ అసెంబ్లీలో స్పీకర్ స్థానాలకు గ్రహణం పట్టిందని అన్నారు. జైలుకి పోయే రోజులు దగ్గరకు ఉన్నాయి. సీతారాం గుర్తుపెట్టాను, దగ్గరగా ఉన్నాయి. నీ 420 పనులు, ఉద్యోగాలు ఇస్తామని నువ్వు, నీ అబ్బాయి, నీ కొడుకు, మీరందరూ
దండుకుంటున్నటువంటి గ్రామాల్లో పుంకాలు చెప్పుకుంటా ఉన్నారు. ఇంకొక 3 నెలలు మాట్లాడలేరేమో పాప మా ప్రజల అమాయకులు. నీ పదవి ఊడ్చిన తర్వాత నీ ఇంటి మీదకి దండెత్తి రావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వాళ్ళందరి ఉసురు తగులుతున్నాయి. కొన్ని వేల కుటుంబాలని మంటగలిపావు. నీ అవినీతికి మంటగలిపారు. నీ అవినీతి కింద నలిగిపోయారు. ఇప్పుడు మరలా నువ్వు నీ కొడుకు సాగిస్తున్నటువంటి నీ అవినీతి అరాచకాలు జనం అందరికీ తెలుసు. అధికారం ఉందని చూస్తున్నారు. అదే నీకు అధికారం ఉన్నా సరే పోలీసుల పహారా లేకుండా, వెనకటి ఎస్కాట్ ముందు నీ పైలట్ లేకుండా నువ్వు గ్రామంలోకి వెళ్ళు. నీ సంగతి ఏంటో తెలుస్తారు ప్రజలు. నీ పోసు కబుర్లు, నీ డమాబుస్ కబుర్లు, అందులో నిజాయితీలు ఏంటో తేల్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు అంతేకాకుండా నువ్వు దొంగ సర్టిఫికేట్ పెట్టుకున్నటువంటి వాడివి. నీ మీద ఆల్రెడీ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు చేశారు. నేను ఏదైతే గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి పంపించానో రాష్ట్రపతి గారి నుంచి నిన్ననే నాకు తిరిగి రిప్లై వచ్చింది. ఆ రిప్లై కూడా మీరు ఇచ్చిన ఫిర్యాదుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి పంపించామని వాళ్ళందరూ నాకు రెఫరెన్స్ ఇస్తూ మరి భారత రాష్ట్రపతి కార్యాలయం సెక్రటేరియట్ నుంచి ఆ లెటర్ కూడా నాకు నిన్ననే అందింది. నువ్వు ఒక పెద్ద 420 గాడివి. నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని విమర్శిస్తావు. నీకు అర్హత ఉందా అసలు? పెద్ద పోరంబోగ్గాడివి నువ్వు నీ కొడుకు ఆ రోజు దూసి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ర్యాంప్, అది శాండ్ ర్యాంప్, అది ఇసుక ర్యాంప్, అందులో దొంగ మిషన్లు పెట్టి సాఫ్ట్వేర్ని మీరు ట్యాంపరింగ్ చేసి దొంగ వోచర్ బిల్లులు పెట్టి మీరు ప్రభుత్వానికే కన్న వేసినటువంటి పెద్ద మనుషులు నువ్వు నీ కొడుకు. మీకు తప్పదు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళడానికి. కాస్త రోజులు అటు ఇటుగా ఉండొచ్చేమో కానీ ఎవ్వడు భగవంతుడు కూడా కాపాడలేడు, దేవుడు కూడా రక్షించలేడు. కాబట్టి ఎప్పటికైనా ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎట్టకేలకు సుఖాంతమైన 7 ఏళ్ల అక్ష కథ. తల్లిని బిడ్డను ఏకం చేసిన కరీంనగర్ జిల్లా బాలల సంక్షేమ శాఖ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మీడియా సమావేశం. ఓటమి భయంతోనే పువ్వాడ దాడులకు దిగుతున్నాడని విమర్శ. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కడెం మండలంలో నీట మునిగిన వరి ధాన్యం. దిక్కుతోచని స్థితిలో కొట్టిమిట్టాడుతున్న రైతన్నలు. కోదాడ పట్టణంలో మెరిసిన బుల్లితెర నటి అనసూయ. యువతి ఫీమేల్ వరల్డ్ షాపింగ్ మాల్ ప్రారంభం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.